హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? రాండి చూపిస్తా. చూసారా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసా సోంపల్లికి. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే రేపు పండగ కదా, అందుకని వచ్చారనుకుంటున్నారా? పండగకి అయితే రాలేదు ఫ్రెండ్స్. ఎవరన్నా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. నేను ఎందుకు వచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా? మా పిన్ని చేసిన మునక్కాయ పచ్చడి వేసుకొని, మా అమ్మ చేసిన చింతకాయ పచ్చడి వేసుకొని రెండింటిని కుమ్మే అనమాట. అదేంటో నేను ఎంత చేసుకున్నా నాకు నచ్చవు, కానీ మా అమ్మ వాళ్ళు చేసిన అయితే భలే ఇష్టం నాకు. చూసారా ఫ్రెండ్స్, నేను వచ్చానండి. మా కోడలు నా కోసం పూలు కోస్తుంది ఫ్రెండ్స్. నా కోసమే కదా నువ్వు కోసేది. ఆ ఇంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పిల్ల. నేను రాగానే వచ్చిందనమాట. హాయ్ చెప్పవే. ఇల్లు ఎదురే కాబట్టి నేనంటే మస్తు ఇష్టం అనమాట వీళ్ళకి. నేను రాగానే వస్తారు అత్త అత్త అనుకుంటూ నా దగ్గరికి వచ్చి చూడండి పూలు అయితే కోస్తున్నారన్నమాట. నా కోసమే వాళ్ళు పూలు కోసిస్తామత్త పెట్టుకో రేపు పండగ కదా అని చెప్పి ప్రేమగా కోసుకొచ్చి ఇచ్చారనమాట. మా వాళ్ళు అంత ప్రేమగా కోసుకొస్తే నేను కట్టుకోకుండా ఉంటాను, అందుకే కట్టుకుంటున్నాను. ఇక్కడ మాకు పెద్ద పనులు ఏముండవు, అందుకే పూలు కట్టుకుంటున్నాను ఖాళీగా కూర్చొని. అందులో ఈ పిల్లలు వ్యవహారాలు చేస్తున్నారనమాట. నేను పూలు కట్టినంతసేపు ఊర్లో జరిగిన వ్యవహారాలు అయితే చెప్తూనే ఉన్నారు. అదేంటో పిల్లలంతా నాకు కనెక్ట్ అవుతారనమాట. నేను ఎక్కడ ఉంటే అక్కడ నా చుట్టూ పిల్లలే ఉంటారు. వెంటనే అంటే భలే ఇష్టం అంట. చెప్తున్నారనమాట రోజు నీ వీడియోస్ చూస్తున్నాం ఐదని. వీళ్ళంతా మన బుడ్డి సబ్స్క్రైబర్స్ అనమాట. రోజు చూస్తాం మొత్తం ఈ వీడియోస్ అని చెప్తున్నారు అనమాట. అంతసేపుకి నేను ఎందుకు నచ్చానో ఏమో కానీ మొత్తానికైతే నచ్చాను అనమాట. అందుకే నేను ఉన్నంతసేపు నా దగ్గర ఉంటారు. అంటే నేను ఒక రోజు ఉండని 2 రోజులు ఉండి నా చుట్టూ ఉంటారనమాట. వాళ్ళు నా దగ్గర నుంచి పక్కకే పోరు. మొత్తానికి వాళ్ళతో మాట్లాడుతూ పూలన్నీ అయితే కట్టేశాను. అత్త భలేగున్నాయి అత్త నీకు పూలు అంటుందన్నమాట ఎదురుగా కూర్చొని. బాగున్నాయి అని అంటే బాగున్నాయి అత్త పెట్టుకో రేపు మంచిగా డ్రెస్ వేసుకొని అని చెప్తుంది.